ధ్వని అనేటువంటి టాపిక్ సార్. సో సిలబస్ డిస్కస్ చేసాం, ఇక టాపిక్లో అంటే యుద్ధం మొదలు పెట్టబోతున్నాం సార్. ఇక చూద్దాం సార్ ఎలా ఉంటుందో ఏంటో. ఈ ధ్వని అనేటువంటి టాపిక్ సార్. సాధారణంగా ధ్వని అనగానేమి? సాధారణంగా ధ్వని అంటే రెండు వస్తువుల కంపనం వల్ల కావచ్చు, లేదా రెండు వస్తువుల చలనము వల్ల కావచ్చు, లేదా రెండు వస్తువుల అన్యోన్య ప్రేరణ వల్ల కావచ్చు. రెండు వస్తువుల చలనము వల్ల, లేదా రెండు వస్తువుల అన్యోన్య ప్రేరణ వల్ల, లేదా రెండు వస్తువుల కంపనం వల్ల విడుదలయ్యే అద్భుతీయమైన శక్తి ఫలితాన్నే ధ్వని అంటాం. మరి ఈ అద్భుతీయమైనటువంటి శక్తి ఫలితాన్ని ధ్వని అన్నప్పుడు మరి ఈ ధ్వనిని అధ్యయనం చేయు శాస్త్రాన్ని అకోస్టిక్స్ అని పిలవడం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ సార్. ఇనిషియల్ గానే బిట్టుబడింది సార్, మనం గుర్తుపెట్టుకోండి సార్. ధ్వనిని అధ్యయనం చేయు శాస్త్రాన్ని అకోస్టిక్స్ అంటారు. ధ్వని ఎలా ఉత్పత్తి అవుతుంది మాస్టారు? కంపనం వల్ల కానీ, చలనము వల్ల కానీ, రెండు వస్తువుల అన్యోన్య ప్రేరణ వల్ల కానీ విడుదలయ్యే శక్తిని ధ్వని అంటాం. ధ్వనిని విడుదల చేసే వస్తువులు సార్ ఇవన్నీ. మృదంగం కావచ్చు, వీణ కావచ్చు, ఫ్లూట్ కావచ్చు, తబలా కావచ్చు, ఇవన్నీ కూడా ధ్వనిని. వాహనం కావచ్చు సార్, పిల్లవాడి అరుపు కావచ్చు సార్, బయట వినిపించే వాహనాల శబ్దం కావచ్చు, వీటన్నిటిని కూడా ధ్వని అని చెప్పొచ్చు సార్. మరి ఏవైతే ధ్వని, ఇవన్నీ కూడా ధ్వనిని విడుదల చేసే వస్తువులు. మరి ధ్వనిని విడుదల చేసే ప్రతి వస్తువును కూడా, ధ్వనిని విడుదల చేసే ప్రతి వస్తువును కూడా ధ్వని జనకం అంటాం. ఏ వస్తువులైతే, ఏ వ్యవస్థలు అయితే ధ్వనిని విడుదల చేస్తాయో వాటిని ధ్వని జనకాలు అంటాం. నేను మాట్లాడుతున్నా మాస్టారు, నేను ధ్వని జనకాలు. రోడ్డు మీద వాహనాలు వెళ్తున్నాయి మాస్టారు, అవి కూడా ధ్వని జనకాలే మాస్టర్. మీరు క్లాస్ వింటున్నారు మాస్టారు, ఒక ధ్వని జనకం ద్వారా వింటున్నారు. అంటే ధ్వనిని విడుదల చేసే ప్రతి భౌతిక వ్యవస్థను ధ్వని జనకం అంటాం. అంటే ఒక వ్యవస్థ నుంచి విడుదలయ్యే శక్తిని మనము ధ్వని జనకము అని చెప్పాలి. సోర్స్ ఆఫ్ సౌండ్ అంటాం. జనరలీ సౌండ్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ వైబ్రేటింగ్, ఎనీ ఆసిలేటింగ్, ఎనీ ఇంటరాక్షన్ ఆఫ్ ద బాడీస్ టు ప్రొడ్యూస్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. Whenever any vibrating bodies or any oscillating bodies or any motion of the bodies to produce certain amount of energy, that energy is called as sound. Now which objective material in the sense vehicles, speaker, instruments, whatever it is, which material to produce certain amount of sound, that is called source of sound. ఏ వ్యవస్థలు అయితే ధ్వనిని విడుదల చేస్తాయో వాటిని ధ్వని జనకాలు అని చెప్తాం సార్. మరి ఈ ధ్వని జనకం నుంచి విడుదలైన ధ్వని ఒక చోటు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ధ్వని జనకాన్ని తీసుకున్నాను సార్, నేనే ఉన్నాను సార్, నేను ఒక ధ్వని జనకం సార్. ఈ ధ్వని జనకం నుంచి విడుదలైన ధ్వని గాలిలో ప్రయాణిస్తుంది సార్, గాలిలో ప్రయాణిస్తుంది. అంటే ధ్వని ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణించడానికి యానకం అవసరం. ధ్వని అనేది ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణించాలి అంటే యానక ప్రక్రియ అవసరం. యానకము అంటే మాస్టారు, ఏ వస్తువుల గుండా ధ్వని ప్రయాణించగలుగుతుందో వాటిని యానకం అంటారు. విచ్ మెటీరియల్ టు ఎలో ద సౌండ్ ఈజ్ కాల్డ్ యాజ్ మీడియం. మాస్టర్, గాలిలో ధ్వని ప్రయాణిస్తుంది, గాజులో ధ్వని ప్రయాణిస్తుంది, నీటిలో ధ్వని ప్రయాణిస్తుంది. అంటే ధ్వని ఏ వస్తువుల గుండానైతే ప్రయాణిస్తుందో వాటన్నిటినీ కూడా ధ్వని యానకాలు అంటాం. ఒక ధ్వని జనకం నుండి విడుదలైన ధ్వని గాలిలో ప్రయాణిస్తుంది. ఇక్కడ గాలిని యానకం అని పిలుస్తాం. యానకము అంటే ఏ వస్తువుల గుండానైతే ధ్వని ప్రయాణిస్తుందో వాటిని యానక ప్రక్రియలు అంటాం. అంటే ఎగ్జాంపుల్ గా ఏం చెప్పొచ్చు మాస్టారు మనము అంటే, గాలి చెప్పొచ్చు మాస్టారు, నీరు చెప్పొచ్చండి, గాజు చెప్పొచ్చండి, ఇవన్నీ కూడా యానక ప్రక్రియలే. మరి ధ్వని తరంగాలు లేదా ధ్వని శక్తి అనేది కేవలం యానకంలో మాత్రమే ప్రయాణిస్తుంది. ధ్వని తరంగాలు కేవలం యానకంలోనే ప్రయాణిస్తాయి. ధ్వని తరంగాలు శూన్యములో ప్రయాణించవు మాస్టారు. ధ్వని తరంగము అనేది శూన్యములో ప్రయాణించవు. శూన్యము అంటే గాలి, నీరు, వాతావరణం లేని ప్రాంతాన్ని శూన్యము అంటాం. ధ్వని తరంగాలు ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణిస్తాయి. ఎలా ప్రయాణిస్తాయి? తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి. ధ్వని యానకంలో మాత్రమే ప్రయాణిస్తుంది, ధ్వని శూన్యములో ప్రయాణించదు మాస్టర్. మరి ఈ ధ్వని శూన్యములో ప్రయాణించదు, సోర్స్ ఆఫ్ సౌండ్ అండి. ధ్వని శూన్యములో ప్రయాణించదు. సాధారణంగా ధ్వని తరంగాలు శూన్యములో ప్రయాణించవు. మరి ధ్వని శూన్యములో ప్రయాణించదు అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే, బాగా గుర్తుపెట్టుకోండి సార్, ధ్వని శూన్యములో ప్రయాణించదు అని చెప్పిన శాస్త్రవేత్త రాబర్ట్ బాయిల్ అనేటువంటి శాస్త్రవేత్త. రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త
ధ్వని తరంగాలు శూన్యములో ప్రయాణించవు అంటాడు. విచ్ మెటీరియల్ డస్ నాట్ ఎలో ద సౌండ్. The sound waves never propagate through vacuum. Vacuum in the sense free space. There is no air, there is no atmosphere. Sound waves does not propagate through vacuum. ధ్వని తరంగాలు శూన్యములో ప్రయాణించవు అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ బాయిల్. ఈయనను ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అంటాం, రసాయన శాస్త్ర పితామహుడు అంటాం. మరి మాస్టరు, ఈ రాబర్ట్ బాయిల్ కి ధ్వని శూన్యములో ప్రయాణించదు అని ఏ విధంగా తెలుసుకున్నాడు? గతంలో ఎగ్జామినేషన్ బిట్టు ధ్వని శూన్యములో ప్రయాణించదు అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగాడు. ఆ తర్వాత ఎగ్జామ్ లో ఏ ప్రయోగం ద్వారా, బాగా వినాలి మాస్టర్, ఏ ప్రయోగం ద్వారా ధ్వని శూన్యములో ప్రయాణించదు అని రాబర్ట్ బాయిల్ తెలిపినాడు అన్నాడు. మాస్టర్ ఇక్కడ క్వశ్చన్ లోనే ఆన్సర్ కూడా కనిపించాడు సార్. ధ్వని తరంగాలు శూన్యములో ప్రయాణించవు అని రాబర్ట్ బాయిల్ తెలిపాను. ఏ ప్రయోగం ద్వారా తెలిపాను అంటే ఇగో ఇక్కడ మనకు కనపడుతుంది చూడండి మాస్టరు, దీన్ని బెల్ జార్ ఎక్స్పెరిమెంట్ అంటాం. బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. ఈ ఎక్స్పెరిమెంట్ ని మనం బెల్ జార్ అంటాం. గంటా జాడీ ప్రయోగం గుర్తుపెట్టుకోండి సార్. ఈ గంటా జాడీ ప్రయోగం ద్వారా ధ్వని తరంగాలు శూన్యములో ప్రయాణించవు అని చెప్పాడు మాస్టర్. బాగా గమనించండి మాస్టరు, బాగా గమనించండి మాస్టరు. ధ్వని తరంగాలు శూన్యములో ప్రయాణించవు అని తెలపడానికి రాబర్ట్ బాయిల్ గంటా జాడీ ప్రయోగాన్ని చేస్తాడు. మాస్టరు, ఇది స్తూపాకారంలో ఉన్న ఒక గాజు జాడి. కింది భాగంలో వాయు రేచకం ఉందండి, లోపలి భాగంలో ఒక విద్యుత్ గంటను అమర్చాడు. ఇక్కడ రెండు వైపు ఒకటి పాజిటివ్ నెగిటివ్ అండి. చిన్నప్పుడు మాస్టర్ స్కూల్లో చెప్పాడు సార్, ఈ ఖాళీ ప్రదేశాన్ని మొత్తం గాలి ఆవరించబడి ఉంది మాస్టర్. వాయు రేచకం ద్వారా కొంత గాలిని తీసేశాను సార్, బయటికి తోడివేశాం, గంట శబ్దము తగ్గుతుంది. రెండోసారి మరికొంత ధ్వనిని బయటికి తీసేసాం సార్ వాయు రేచకం ద్వారా, గంట శబ్దము ఇంకా తగ్గిపోతుంది. మూడోసారి పాత్రలోని మొత్తము గాలిని బయటికి తోడివేద్దాం వాయు రేచకం ద్వారా, అప్పుడు గంట మోగుతుంది కానీ శబ్దము బయటికి వినపడదు. ఎందుకు మాస్టారు? లోపల గాలి అనేటువంటి యానకం లేదు, లోపల మనకు గాలి అనేటువంటి యానకం లేదు. అంటే ధ్వని ప్రయాణించాలి అంటే యానకం కావాలి అని రాబర్ట్ బాయిల్కి అర్థమైంది సార్. అంటే ధ్వని తరంగాలు ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణించాలి అంటే ఖచ్చితంగా యానక ప్రక్రియ కావాలి అంటాడు. అందుకే రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త ధ్వని తరంగాలు శూన్యములో ప్రయాణించవు అని చెప్పడానికి అతడు చేసిన ప్రయోగం బెల్ జార్ ఎక్స్పెరిమెంట్. తెలుగులో దాన్ని గంటా జాడీ ప్రయోగం అంటారు. గుర్తుపెట్టుకోవాలి మాస్టారు, చాలా చాలా ఇంపార్టెంట్ సార్. మరి ఈ ధ్వని అనేది ఒక చోటు నుంచి మరొక చోటికి ఎవరి ప్రభావం వల్ల ప్రయాణిస్తుంది అంటే ధ్వని యానక ప్రభావముపై ఆధారపడి ప్రయాణించడం జరుగుతుంది. ధ్వని తరంగాలు యానకం అనే ప్రక్రియపై ఆధారపడి ఒక చోటు నుంచి మరొక చోటికి ధ్వని ప్రయాణిస్తుంది. ధ్వని ప్రయాణించాలంటే ఖచ్చితంగా యానక ప్రక్రియ అవసరం. కానీ మాస్టరు, కాంతి తరంగాలు ప్రయాణించడానికి యానకం అవసరం లేదండి. కాంతి ప్రయాణించడానికి